సో, మనకి డేటా టైప్స్ అండ్ సెలెక్టర్స్, క్లాస్, ట్యాగ్ సెలెక్టర్స్ అండ్ అరేస్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఇవాళ ఫంక్షన్సే కదా! ఇవన్నీ అయిపోయినాయి కదా మనకి సెలెక్టర్స్, క్లాసెస్, ట్యాగ్స్ ఇవన్నీ. అయిపోలేదా? సో, ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఇవాళ చూద్దాం. వీలైతే కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ ట్రై చేద్దాం. కండిషనల్ స్టేట్మెంట్ ఈజీగానే ఉంటాయి. అవి అయిపోతే రేపు టాస్క్ చేసుకోవచ్చు మనకి. రేపు ఇవాళ ఇవ్వలేదు అనుకుంటే రేపు టాస్క్ అయితే చేయలేం. ఆబ్జెక్ట్లో ఉండే డేటాని మనం ప్రింట్ చేయడం చెప్పాను కదా! ఇంకా ఉంది. అది అయిపోలేదు. దాన్ని లూపింగ్ చేసుకోవడం మెయిన్ ఇంకా. మెయిన్ వాటి మీదే అనమాట. ఈ జావా స్క్రిప్ట్ మొత్తం అంతా వాటి మీదే వర్క్ అవుతది. ఇంకా కమింగ్ అంతా వాటి మీదే ఉంటాయన్నమాట. అవన్నీ ఉన్నాయి. అవన్నీ వేరు. మెథడ్స్ వచ్చేసి మనకు అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను చెప్తాను మళ్ళీ. అంటే మీరు బ్రీఫ్ అంతే అది. వాటి గురించి తెలియాలి. అరే అంటే ఎలా డిక్లేర్ చేసుకుంటాం, ఆబ్జెక్ట్ అంటే ఎలా డిక్లేర్ చేసుకుంటాం, అరేలో ఉండే వాల్యూస్ని ఎలా కాల్ చేసుకుంటాం అండ్ ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ని ఎలా మనం కాల్ చేసుకుంటాం అంతే. ఉమ్. మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట అన్ని మెథడ్స్. ఈ మెథడ్స్లో వస్తాయి స్ట్రింగ్ మెథడ్స్, నెంబర్ మెథడ్స్, అరే మెథడ్స్ అండ్ డేట్ గెట్ సెట్ మెథడ్స్, మ్యాథ్ ఆబ్జెక్ట్, ర్యాండమ్ మెథడ్స్ అండ్ జావా స్క్రిప్ట్ క్లోజర్స్ దీంట్లో వస్తాయి. మొత్తం అన్ని దీంట్లో వస్తాయి అన్నమాట మనకి. మళ్ళీ తర్వాత ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్, స్విచ్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్, వైల్, డూ వైల్, బ్రేక్, కంటిన్యూ అండ్ ఫంక్షన్స్. ఇప్పుడు కంప్లీట్గా ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. స్కోప్ ఆఫ్ వేరియబుల్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాతనే మన మెథడ్స్. ఇవన్నీ వచ్చేసి ఒక క్లాస్లో అయిపోతాయి మన మెథడ్స్. మళ్ళీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వ్యాలిడేషన్ అనేసి, అజాక్స్ కాన్సెప్ట్ అనేసి అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇవాళ వచ్చేసి ఫంక్షన్స్ గురించి చూద్దాం, ఈవెంట్స్ గురించి చూద్దాం. ఫంక్షన్ అనమాట. నార్మల్గా ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాం మనం? ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ని మనకు కాల్ చేసి అంటే ఫంక్షన్ని డిక్లేర్ చేసి దానికి కాలింగ్ ఫంక్షన్ ఇస్తేనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు మనకి. ఇది అందరికి తెలిసిందే కదా. ఇంతవరకు మనం చాప్టర్లో చూసింది అంతా ఈ ఫంక్షన్ గురించి మనం చూసాం. ఏదైనా సరే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్తో మనం క్రియేట్ చేయాలి. ఫంక్షన్ నేమ్ అనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేమ్ని ఎప్పుడైనా సరే కాలింగ్ చేస్తేనే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే నో యూజ్ ఫంక్షన్ వల్ల. సో ఇలాంటి ఫంక్షన్స్ని మనం ఎన్ని టైప్స్లో మనం రాసుకోవచ్చు అంటే ఫంక్షన్స్ని 4 టైప్స్లో రాసుకోవచ్చు. ఆ ఫంక్షన్స్ని 4 టైప్స్లో ఏంటంటే ఫంక్షన్ విత్ పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ అనమాట. ఫంక్షన్ విత్ పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ. విత్ రిటర్న్ వాల్యూ మనం రాస్తున్నాము అనేసి అనుకుంటే ఈ ఫంక్షన్, ఈ కాలింగ్ ఫంక్షన్ వచ్చేసి ఏదో ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటాం మనం. ఇప్పుడు చూడండి జెడ్ ఈక్వల్ టు ఫంక్షన్ 1 50, 30 అంటున్నాం. ఇది కాలింగ్ అనమాట. ఇక్కడ 50 అనే ప్లేస్లో ఇక్కడ ఏ ఉంది, 30 అనే ప్లేస్లో బి ఉంది. ఇప్పుడు దీని వాల్యూస్ ఏంటి? ఏ అంటే 50 అండ్ బి అంటే 30 అనమాట. ఈ ఫంక్షన్ 1 ఈ నేమ్కి మన వేరియబుల్స్ని మనం పంపిస్తున్నాము. చాలా ఇంపార్టెంట్. ఈ ఫంక్షన్కే మనం పంపించాలి. ఈ ఫంక్షన్కే మనం పంపిస్తేనే ఈ ఫంక్షన్లో ఉండే వాల్యూస్ ఆ పారామీటర్స్లో మనకు పాస్ అవుతాయి. ఈ పారామీటర్స్లో పాస్ అవడం వల్ల ఇక్కడ ఏ కమా బి ఏముంది? ఏ కమా బి. ఇప్పుడు ఏ కమా బి వచ్చేసి యాడ్ చేసి ఎక్స్లోకి వస్తుంది. ఎక్స్ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన తర్వాత ఈ వాల్యూ వచ్చేసి ఎక్కడైతే మనం స్టోర్ చేశామో ఇప్పుడు చూడండి జెడ్లోకి మనకి వాల్యూ అసైన్ అవుతుంది మనకి. ఇప్పుడు జెడ్ వచ్చేసి మనం ప్రింట్ చేసుకుంటాం. ఎక్కడైనా సరే HTML మీరు ప్రింట్ చేసుకోవాలంటే ఒక ఐడి ఇచ్చాము, document.getElementById. ఈ మెసేజ్కి వచ్చేసి ఇన్నర్ HTML జెడ్ అనేసి ఇస్తున్నాం. ఈ జెడ్లో మనకి ఏ వాల్యూ అయితే మనకు వస్తుందో ఆ వాల్యూ. రిటర్న్ ఫంక్షన్ అండ్ విత్ ఇన్ ది బ్లాక్లో చూడండి లెట్ అనే కీవర్డ్ మనం యూజ్ చేసాం. విత్ ఇన్ ది బ్లాక్లో లెట్ అనేసి యూజ్ చేసుకున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చూడండి వేర్ x ఈక్వల్ టు 20 అంటున్నాం. మెసేజ్లో వచ్చేసి నేను ఎక్స్ వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను. ఇది కొంచెం కామెంట్లో పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఎంత ఉంది? ఇక్కడ యాడ్ అయ్యేదే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎంత? 80 వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఏమొస్తుంది? ఎవరైనా చెప్పగలరా? దీన్ని కామెంట్లో పెట్టాను నేను. ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది చెప్పగలరా? ఇది వస్తుందా లేదా ఇది వస్తుందా?
80 ఆర్ 20? 20 ఎందుకోసం వస్తుంది? ఓకే. సో, నేను చెప్తాను వాటి గురించి. చూడండి, 20 వస్తది మనకి. ఆన్సర్ 20 అనమాట. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఎందుకోసం ఇట్లా 20 వచ్చింది, ఇది ఎందుకు రాలేదు అనేసి తర్వాత నేను డిస్కస్ చేస్తాను అవి. ఈ ఫంక్షన్స్ అయిన తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను. అర్థం కాలేదు? ఓకే. ఫంక్షన్ వచ్చేసి fun1 అనేసి ఏ, బి అని పెట్టుకున్నాం. ఇలా వేరియబుల్స్. ఈ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మన చాయిస్ అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఫంక్షన్ ఇక్కడే యూజ్ చేయాలని గ్యారంటీ లేదు. మీకు వచ్చిన ఫంక్షన్ మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఫంక్షన్ వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ. వితౌట్ పారామీటర్స్ అంటే లోపలే మనం వేరియబుల్స్ని మనం పాస్ చేయాలి. లోపలే వేరియబుల్ని పాస్ చేసినప్పుడు రిటర్న్ వాల్యూ, రిటర్న్ ఎప్పుడైనా చేస్తే దాని వాల్యూని వచ్చేసి బయట ఏదో ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి. డెఫినెట్గా ఏదైనా సరే ఒక వేరియబుల్కి మనకి ఏదైనా సరే చేసినప్పుడు ఒక వేరియబుల్కి మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి మనకి. ఓకేనా? ఈ ఫంక్షన్ 1 ఇలా అంటే వితౌట్ పారామీటర్, మనం పారామీటర్ ఏ పాస్ చేయట్లేదు, రిటర్న్ చేస్తున్నాం. ఈ రిటర్న్ చేసిన వాల్యూని మనం ఏరే ఒక దాంట్లోకి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఈ ఫంక్షన్ వేరే దాంట్లోకి స్టోర్ చేస్తున్నాను. ఈ రిటర్న్ తర్వాత మనకు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే, మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. రిటర్న్ స్టేట్మెంటే ఫైనల్ స్టేట్మెంట్ ఇక్కడ. దాని తర్వాత ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా సరే మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. దట్ ఈస్ ఫైనల్ స్టేట్మెంట్ అంతే. ఈ ఫంక్షన్లో ఫైనల్ స్టేట్మెంట్. ఇది రిటర్న్ చేసిన తర్వాత దాని పక్కన ఏమున్నా సరే ఎగ్జిక్యూట్ అవ్వవు. చాలా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఫంక్షన్ వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ అనమాట. వితౌట్ పారామీటర్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ అనమాట. రిటర్న్ వాల్యూ లేదు అండ్ పారామీటర్స్ లేవు. రిటర్న్ వాల్యూ లేనప్పుడు మనం బయట వచ్చేసి ఒక వేరియబుల్కి స్టోర్ చేసుకునేదానికి పాసిబుల్ లేదు. అందుకోసం మనం ఏం చేస్తాం, రిటర్న్ ఫంక్షన్ తర్వాత ఇక్కడ మనకి డాక్యుమెంట్ డాట్ రైట్ అనేసి ఎందుకు, ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అనేసి ఇక్కడ ఎందుకు రాయము అంటే, రిటర్న్ తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు మనకి. రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఉన్నా సరే మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. అందుకోసం వచ్చేసి మనం వేరే వేరియబుల్కి బయట స్టోర్ చేసుకొని దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. అదే కనుక ఇక్కడ మన రిటర్న్ వాల్యూ లేదు. అందుకోసం చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ అనేసి ఇలా రాసుకోవచ్చు. రిటర్న్ లేకపోతే ఇలా రాసుకోవచ్చు, రిటర్న్ ఉంటే అలా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ ఎక్స్ వాల్యూ మనకు ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, విత్ పారామీటర్ వితౌట్ రిటర్న్ వాల్యూ. విత్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ని ఇక్కడ నుంచి పాస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు పారామీటర్స్ నేను పాస్ చేస్తున్నాను. లేదు స్క్రిప్ట్తో పాటు పాస్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్క్రిప్ట్తో పాటు పాస్ చేయొచ్చు. లేదు బటన్ క్లిక్ చేసినప్పుడు పాస్ చేయాలి అనుకుంటే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు పాస్ అవుతుంది. బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, F1 వచ్చేసి ఈ బటన్ రిజల్ట్ అనేది క్లిక్ చేయగానే ఆ రిజల్ట్ వచ్చేసి స్టోర్ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఫంక్షన్ వచ్చేసి F1 వచ్చేసి ఏ, బి అంటున్నా అండ్ x ఈక్వల్ a ప్లస్ బి అండ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వచ్చేసి మెసేజ్ అండ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ దాంట్లో ప్రింట్ చేస్తాం. ఒకసారి చూద్దాం అవుట్పుట్. చూడండి, రిజల్ట్ మనకేం లేదు. ఇప్పుడు రిజల్ట్ అని క్లిక్ చేయగానే చూడండి 80. ఈ రిజల్ట్ క్లిక్ చేయగానే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి ఎక్స్లోకి వచ్చేసి ఈ వాల్యూ స్టోర్ అవుతుంది మనకి. ఓకేనా? ఇది ఫంక్షన్ గురించి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ ఇందాక నేను మాట్లాడాను కదా, అలాగే చూడండి. వేర్ ఏ ఈక్వల్ టు 200 అండ్ బి ఈక్వల్ టు 300. వీటిని ఏమంటారంటే గ్లోబల్ స్కోప్ అనమాట. గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ వేరియబుల్ని లోకల్లో యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్లో యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. లోకల్ అంటే విత్ ఇన్ ది ఫంక్షన్ లో ఉండే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. లోకల్ వేరియబుల్స్ ని ఓన్లీ లోకల్ వేరియబుల్స్ యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. గ్లోబల్లో యూజ్ చేసుకోలేము మనం. ఇది క్లియర్? సేమ్ లైక్ ఇక్కడ చూడండి, వేర్ ఏ ఈక్వల్ 200 అంటున్నా, బి ఈక్వల్ 200 అనుకుంటా. లోపల విత్ ఇన్ ది ఫంక్షన్ లో వచ్చేసి ఏ ఈక్వల్ 20 అంటున్నా, బి ఈక్వల్ 30 అంటున్నా. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి టోటల్ విత్ ఇన్ ది ఫంక్షన్ లో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి 50 అవుతుంది. ఇన్ కేస్ ఈ వాల్యూస్ మనకు లేవు అనుకోండి, ఈ వాల్యూ మనకు లేకుంటే, ఈ వాల్యూ మనకు లేకపోతే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అండ్ ఇక్కడ వై వాల్యూ ఏమవుతుంది మనకి ఎక్స్. ఓకే, 60,000. ఇన్ కేస్ ఇవి ఉంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, వై వాల్యూ ఏమవుతుంది? ఓకే,
సో, కరెక్ట్ అనమాట. సో, ఇప్పుడు మనకి ఇక్కడుండే ఏ వాల్యూస్, బి వాల్యూస్ ఓన్లీ ఈ ఇంటర్వెల్‌లోకి మనకు వర్క్ అవుతాయన్నమాట. ఇక్కడికి రావాలి అనుకుంటే ఇక్కడ గ్లోబల్‌లో మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఈ గ్లోబల్ వేరియబుల్సే మనకి ఇక్కడికొస్తాయన్నమాట మనకి. ఓకేనా? సో, ఇక్కడుండే వేరియబుల్స్ వచ్చేసి ఇలా యూజ్ చేసుకొని ఇలా చేస్తామన్నమాట మనం. కన్సోల్ డాట్ లాగ్ ఏలోకి వచ్చేసి ఈ 20నే ఉంటది మనకి. ఎందుకంటే వితిన్ ది ఇంటర్వెల్‌లో మనకుండే వాల్యూస్ మాత్రమే ఈ ఫంక్షన్ వరకు ఉంటాయి. ఇన్ కేస్ ఈ వాల్యూస్ లేవు అనుకుంటే అప్పుడు ఏ వాల్యూ మనకేమైతదంటే 200 అవుతది మనకి. బి వాల్యూ 300 అవుతది. అదే గాని వితిన్ ది ఫంక్షన్‌లో ఏ వాల్యూ, బి వాల్యూ మళ్ళీ మనం డిక్లేర్ చేసుకున్నాం. ఇలాంటి కేస్‌లో మళ్ళీ వేర్ కాకుండా మనం ఏం యూజ్ చేస్తామంటే లెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకుంటాం మనం. లెట్ ఏ, బి అనేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లెట్ ఎక్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వితిన్ ది ఫంక్షన్‌లో మనం లెట్ అనే కీవర్డ్స్ మనం యూజ్ చేస్తామంట. కాన్స్టెంట్‌గా ఉండాలనుకుంటే కాన్స్ట్ అనే కీవర్డ్‌ని మనం యూజ్ చేస్తామంట. ఓకేనా? ఇవి నార్మల్‌గా లెట్ గురించి అండ్ మనం ఇప్పటివరకు చూసిండేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూసాం. అండ్ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ గురించి మనం చూసాం. సో, ఇప్పుడు ఈవెంట్స్ గురించి అనమాట. ఈవెంట్స్ మనకి మౌస్ ఈవెంట్స్ ఉన్నాయి, కీబోర్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, అండ్ లోడ్ ఈవెంట్స్ ఉన్నాయి, అండ్ విండో ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్ గురించి ఒక్కసారి చూద్దాం. మనకి ఏమేమి ఉన్నాయి, అసలు ఏం నేర్చుకోవచ్చు అనేసి ఒకసారి W3 స్క్రిప్ట్స్‌లోకి వెళ్తాను. అండ్ జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి. ఓకే, ఈవెంట్స్. An HTML web page is finished loading and a input field was changed and HTML button was clicked. సో, ఇలాంటివి. అండ్ ఎలిమెంట్ అండ్ ఈవెంట్ అనమాట. ఈవెంట్ నేమ్ మనం ఏం చేసాం? ఆన్ క్లిక్, ఆన్ క్లిక్, ఆన్ క్లిక్ అని చేసాం. ఇక్కడ సమ్ జావాస్క్రిప్ట్ కోడ్ అనమాట. ఇలా ఈవెంట్‌ని మనం డిక్లేర్ చేసుకుంటాం ఇక్కడ. సేమ్ ఇక్కడ చూస్తే ఆన్ క్లిక్ ఇక్కడే డైరెక్ట్‌గా మన జావాస్క్రిప్ట్ కోడ్ అని మనం రాయొచ్చు. డైరెక్ట్‌గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమోలోకి వచ్చేసి డాట్ ఇన్నర్ హెచ్టీఎంఎల్ ఈక్వల్ టు డేట్ అనేసి మన ఫంక్షన్ మనం తీసుకున్నాం. డేట్ ఫంక్షన్ మనం డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా? సో, ఇలాగా మనకి ఏందంటే ఆన్ చేంజ్, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ ఎంటర్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ కామన్ ఎలిమెంట్స్ అండ్ ఆన్ కీ డౌన్ అండ్ ఆన్ లోడ్ అనమాట. బ్రౌజింగ్ ఏదైనా సరే లోడ్ అయినప్పుడు ఇది, అండ్ కీ డౌన్ అయినప్పుడు ఏదైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్లో మనకి కీ డౌన్ చేస్తుంటే ఇది, అండ్ ఆన్ మౌస్ అవుట్ అండ్ ఆన్ మౌస్ ఓవర్ ఏదైనా సరే ఇట్లా ఎలిమెంట్ మీద మనం హోవర్ చేసినప్పుడు ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ ఎంటర్ అండ్ ఆన్ మౌస్ లీవ్ అని మనం రాసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి ఆన్ క్లిక్, డబుల్ క్లిక్ ఇన్ వాట్ కెన్ జావాస్క్రిప్ట్ డూ ఇవన్నీ మీరు చదువుకుంటే మీకు థియరీ పరంగా మీకు యూజ్ అవుతా ఉంటారు. ఇప్పుడు మనం వాటిలో కొన్ని నేర్చుకుందాం. మనం మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయనేసి. ఇప్పుడు ఈవెంట్స్ అనమాట. మౌస్ ఈవెంట్స్ గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వన్ బై వన్ తీసుకొని అన్నీ చూద్దాం. మనకి ఒక్కొక్కటి చూద్దాం మనం. ఆన్ స్క్రోల్ కో ఫంక్షన్ అండ్ ఐడి వచ్చేసి స్టైల్ వచ్చేసి హైడ్ వచ్చేసి ఓకే. ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆన్ క్లిక్ ఒక ఫంక్షన్ రాస్తాను. నేను డైరెక్ట్గా రాస్తాను. ఇవన్నీ తీసి కొత్తగా రాద్దాం మనం. ఇవన్నీ తీసి నేను కొత్తగా రాస్తాను. ఫస్ట్ స్క్రోలింగ్కి చూద్దాం. స్క్రోల్ ఫంక్షన్ రాద్దాం. స్క్రోల్ ఫంక్షన్ అయినప్పుడు ఆన్ స్క్రోల్ అనమాట. అంటే స్క్రోలింగ్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తే స్క్రోల్ అయినప్పుడు ఏం జరగాలి? ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్ స్క్రోలింగ్ అనేసి ఫస్ట్ స్క్రోలింగ్కి మనం రాస్తున్నాం. స్క్రోలింగ్కి వచ్చేసి మనం ఏం రాస్తామంటే బాడీకి ఒక ఐడి ఇద్దాం. ఆ బాడీకి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేద్దాం మనం. అంటే మనకు స్క్రోలింగ్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు ఏమిద్దాం? లో ఇద్దాం. ఇక్కడ దేనికి? కీబోర్డ్ ఏంటంటే కీబోర్డ్ ఐడికి స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇది ఒకసారి చూద్దాం. మనకి ఈ వాల్యూని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మన స్క్రోలింగ్ ఎఫెక్ట్ అయితే ఉంది. ఎందుకోసం అంటే నేను ఇక్కడ హైట్ ఇచ్చాను, స్టైల్ హైట్. ఎందుకంటే నార్మల్గా దానికి బాడీ కంటే స్క్రోలింగ్ రాదు. కంటెంట్ ఉంటేనే మనకు స్క్రోలింగ్ వస్తుంది. ఇంకా స్క్రోల్ చేసినప్పుడు మనకి ఏం కావాలి? ఎల్లో కలర్ రావాలి. ఇప్పుడు స్క్రోల్ చేశాను, ఇక్కడ చూడండి కదిలింది మనకి. స్క్రోల్ ఎప్పుడైతే చేశానో మనకి స్క్రోల్ ఎఫెక్ట్ వచ్చింది. ఓకేనా? స్క్రోల్ చేస్తేనే మనకి ఏదైనా మనం రాసుకోవచ్చు. స్క్రోలింగ్ చేసినప్పుడు ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కావాలంటే వేరే వెబ్సైట్ ఓపెన్ చేద్దాం మనం.
వేరే వెబ్సైట్ స్క్రోల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి ఎఫెక్ట్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్గా దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అంటూ లేదు వీటికంటూ. ఇప్పుడు చూడండి, స్క్రోల్ చేస్తాను మనం, చూడండి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, ఒక ఎఫెక్ట్ వచ్చింది, ఒకటి ఏదో డీటెయిల్గా మారిపోయింది. చూడండి, స్క్రోలింగ్ చేసినప్పుడు ఏం జరగాలనేసి ఆ స్క్రోల్ ఎఫెక్ట్లో మనం రాసుకుంటాం అనమాట. దాంట్లో ఏం జరగాలనుకున్నా ఆ ఎలిమెంట్ మనం గెట్ చేసుకొని ఆ ఎలిమెంట్ కంటే మనం రాస్తాం. ఓకేనా, క్లియరా? స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఇది. నెక్స్ట్ ఆన్ క్లిక్, ఆన్ డిబిఎల్ క్లిక్ అనమాట. ఫంక్షన్ 1 అని పెట్టుకున్నా, ఫంక్షన్ 2 అని పెట్టుకున్నా, వీటి ప్రీ డిఫైన్డ్ ఇవన్నీ ఆన్ స్క్రోల్ వీటి వల్ల మనకు వర్క్ అవుతున్నాయి. ఈ ఫంక్షన్ మనం అలా రాస్తున్నాం. ఆన్ క్లిక్, ఆన్ డిబిఎల్ క్లిక్. ఫస్ట్ ఈ రెండింటి గురించి నేను రాయేస్తాను ఒకటేసారి. ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 అని రాస్తాను. ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 రాస్తున్నాను. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే మనం ఎంఎస్జి అని తీసుకుంటున్నాం. ఎంఎస్జి వీటికి ఏం చేస్తామంటే ఈ బాడీకి వద్దు, మనం బాడీకి లేకుండా మనం ఏం చేద్దాం అంటే ఇన్నర్ స్టైల్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ రాసుకున్నాం. ఏమని చేంజ్ అయ్యేది, ఇన్నర్ హెచ్టిఎంఎల్. క్లిక్ చేసినప్పుడు నేను ఏమంటున్నా అంటే అక్కడ సింగిల్ క్లిక్ చేసినప్పుడు ఐలాండర్ టెక్నాలజీస్ పివిటి ఎల్టీడీ అంటున్నా. ఐలాండ్ టెక్ అనేసి. ఇప్పుడు నేను నా ఓన్ ఫంక్షన్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ 1 అనేసి, ఫంక్షన్ 2 అనేసి. ఈ ఫంక్షన్ 1 ఎప్పుడు కాల్ చేస్తున్నాను, ఆన్ క్లిక్. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఫంక్షన్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి. ఆన్ డిబిఎల్ క్లిక్ అనమాట. ఆన్ డిబిఎల్ క్లిక్ ఫంక్షన్ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి నేను రాస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నార్మల్ మనకు కనిపించేది ఏంటి, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు క్లిక్ చేసి చూడండి, ఐలాండర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది. డిబిఎల్ క్లిక్ అనమాట. ఇప్పుడు చూడండి, ఒక క్లిక్ రాసి రాదు, అది ఒక క్లిక్ రాసి రాదు. డబుల్ క్లిక్ ఇస్తే చూడండి, ఫన్2 ఓకే. మెసేజ్కి స్టైల్ రాశాను చూడండి, ఇక్కడ రాయలేదు మనం. ఇన్నర్ హెచ్టిఎంఎల్ వచ్చేసి మనం మారాలి. డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు చూడండి, క్లిక్ డబుల్ క్లిక్, క్లిక్ డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ ఇస్తే మనకు వస్తుంది. మనం రాసుకునే ఫంక్షన్లో కూడా ఏదైనా సరే డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏం జరగాలనేసి మనం రాస్తాం. క్లిక్ జరిగినప్పుడు ఏం జరగాలి, ఏదైనా సరే ఒక బటన్ మీద కానీ ఒకటి క్లిక్ కానీ ఏదైనా సరే మనం చేస్తూ ఉంటాం. డబుల్ క్లిక్ అయినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే క్లిక్ అయినప్పుడు ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి మనం రాస్తూ ఉంటాం అనమాట. మన చాయిస్ అనమాట అది. క్లిక్ అయితే ఏం జరగాలి, డబుల్ క్లిక్ అయితే ఏం జరగాలనేసి మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఇది క్లిక్ గురించి, స్క్రోల్ గురించి. నెక్స్ట్ మౌస్ ఎంటర్, మౌస్ లీవ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవన్నీ తీయేస్తున్నాను నేను. ఇవన్నీ తీయేసి కొన్ని ఇది తీయేద్దాం ఫస్ట్, మనకి ఎందుకు, మళ్ళీ కావాలంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ డివ్కి నేను తీసుకొని ఈ డివ్కి ఏం రాస్తున్నా అంటే విడ్త్ 200 అండ్ హైట్ 200 అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అండ్ మార్జిన్ టాప్ 15 పిక్సెల్ అంటున్నా. ఇప్పుడు నేను దీనికి రాస్తున్నాను, ఈ డివ్కి రాస్తున్నాను. డివ్ 1 వచ్చేసి మనకు ఐడి లాగా మనం తీసుకోవచ్చు. చూద్దాం, మన ఫంక్షన్ 3 రాస్తున్నాను. ఫంక్షన్ 3 రాస్తున్నా అండ్ ఫంక్షన్ 4 రాస్తున్నా. ఈ మళ్ళీ ఫంక్షన్ 4 మళ్ళీ కాల్ చేస్తాను. ఇది వచ్చేసి డివ్ 1 ఐడికి వచ్చేసి నేను స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను మారుస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇద్దాం అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఏముంది అక్కడ, ఏముంది, గ్రీన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాని మీద హోవర్ అయినప్పుడు రెడ్ అవ్వాలనుకుంటున్నాను. ఈ హోవర్కి నేను ఇస్తాను, ఫంక్షన్ 3 నేను కాల్ చేస్తాను. హోవర్ అంటే మౌస్ ఎంటర్. ఇప్పుడు చూడండి, ఆన్ మౌస్ ఎంటర్, ఆన్ మౌస్ ఎంటర్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఆన్ మౌస్ ఎంటర్ ఈక్వల్ టు ఫంక్షన్ 3 అనమాట. ఆన్ మౌస్ ఎంటర్ ఫంక్షన్ 3. సార్ చూద్దాం, మనకి రిఫ్రెష్ రావట్లేదు. ఫంక్షన్ 3 ఆన్ మౌస్ ఎంటర్ అయినప్పుడు మనం ఏం రాస్తాం, ఫంక్షన్ 3 ఇక్కడ కనిపెట్టాను చూడండి, అందుకోసం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆన్ మౌస్ ఎంటర్ అయినప్పుడు స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రావాలనేసి దాని మీనింగ్. ఇప్పుడు చూద్దాం, ఎంటర్ అయినప్పుడు ఓకే,
రెడ్ అయితే వచ్చింది. బయటకొస్తే మనకు మారలేదే. సో, ఇప్పుడు ఏం చేయాలంటే, మనం బయటికెళ్ళినప్పుడు మళ్ళీ రాసుకోవాలి. దాన్నే ఆన్ మౌస్ లీవ్ అనమాట. ఆన్ మౌస్ లీవ్. ఆన్ మౌస్ లీవ్. లేదా ఔట్ అయిన మనం రాసుకోవచ్చు. ఆన్ మౌస్ ఔట్ గాని రాసుకోవచ్చు. ఆన్ మౌస్ లీవ్‌కి నేనేం రాస్తున్నానంటే, ఎగ్జాక్ట్‌గా ముందు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇచ్చేద్దాం. ఎందుకంటే మనకు ఏదైనా సరే మౌస్ లీవ్ అయినప్పుడు వేరే కలర్ కావాలంటే వేరే కలర్ ఇచ్చుకోవచ్చు. ఇంకొక న్యూ కలర్ కావాలంటే న్యూ కలర్‌ని ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి. గ్రీన్ కాకుండా బ్లూ అనేసి ఇస్తాను. లీవ్ అయితేనే ఇంకో కలర్ అని మనం ఇవ్వచ్చు. ఎంటర్ అయితేనే ఒక కలర్ ఇవ్వచ్చు. లీవ్ అయితేనే ఇంకో కలర్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి. గ్రీన్ కలర్ ఉంది. ఎంటర్ అయితేనే రెడ్. లీవ్ అయితేనే సేవ్ చేసాం మనం. ఫంక్షన్ 4 రాసాం. ఇక్కడ చూడండి ఫంక్షన్ 4 రాయలేదు. ఫంక్షన్ ఓకే. 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 D1. ఇప్పుడు చూడండి. ఎంటర్ లీవ్. ఎంటర్ లీవ్. ఎంటర్ లీవ్. మనకు గ్రీన్ కలర్ రాలేదు చూడండి. సో, అందుకోసం మనం లీవ్ అయినప్పుడు ఏం రాసుకోవాలంటే అదే కలర్ మనం రాసుకుంటే మనకు అదే లీవ్ అయినప్పుడు మనకు అదే కనిపిస్తది మనకి. ఎంటర్ అయినప్పుడు ఏంటి? లీవ్ అయినప్పుడు ఏంటి అనేసి. ఇప్పుడు చూడండి. ఓకేనా? ఆన్ మౌస్ ఎంటర్, ఆన్ మౌస్ లీవ్ అండ్ ఆన్ మౌస్ ఔట్ అని ఇవన్నీ ఒకటేలాగా ఉంటాయి మనకి. మెయిన్ ఫంక్షన్స్ ఈ రెండే అనమాట. ఆన్ మౌస్ హోవర్ అన్నా ఇదే. ఆన్ మౌస్ ఔట్ అన్నా ఇదే. రెండే ఉండేది మనకి. మౌస్ ఎంటర్, మౌస్ లీవే ఉంటది మనకి. అంతకుమించి ఏముండదు. దీన్ని చూడండి మనకి ఆన్ మౌస్‌కి ఆన్ మౌస్ డౌన్, ఆన్ మౌస్ ఎంటర్, ఆన్ మౌస్ లీవ్, ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ ఔట్ ఇవన్నీ దానికే. ఆన్ మౌస్ అప్ అండ్ ఆన్ మౌస్ వీల్ అండ్ ఆన్ ఆఫ్‌లైన్, ఆన్ ఆఫ్‌లైన్, ఆన్ పేజ్ డౌన్, పేజ్ లైన్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఈవెంట్స్ అన్నమాట మనకి. ఓకేనా? వాటిలన్నిట్లో మనకొస్తాయన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఏది యూజ్ చేయాలంటే ఇది. ఏదైనా సరే మౌస్ ఎంటర్, మౌస్ లీవ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్సే మనకి ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట ఏదైనా. ఇది మౌస్ గురించి అన్నమాట కంప్లీట్‌గా. ఓకేనా? ఏమైనా డౌట్ ఉన్నాయా ఇక్కడ? మౌస్‌తో చేసేటియి ఇవి. నెక్స్ట్ కీబోర్డ్ ఈవెంట్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆన్ సబ్మిట్. ఆన్ సబ్మిట్ అనేసి ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ రాస్తున్నాను. ఆర్‌ఈజీ ఫంక్షన్. ఇప్పుడు ఏదైనా సరే మనకి బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఆర్‌ఈజీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతది. దీంట్లో ఫార్మ్‌లో మనకేం రాయనవసరం లేదు. డైరెక్ట్‌గా దీనికి ఆర్‌ఈజీ 1 అనేసి మనం క్లిక్ చేస్తే మనకు అది ఎగ్జిక్యూట్ అవుతది. చూడండి ఇక్కడ. ఆర్‌ఈజీ 1 అంటే మనకి అలర్ట్ రావాలంటుంది. అలర్ట్‌లో వచ్చేసి ఎంటర్ యువర్ ఈమెయిల్ అంటున్నా. ఒకసారి చూద్దాం మనకి. దీన్ని సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ ఈమెయిల్ అనేసి అంటున్నాం. అలా రాసుకోవచ్చు మనం ఆన్ సబ్మిట్ అనేసి. ఓకేనా? ఇప్పుడు ఇన్‌పుట్ చూడండి. ఇన్‌పుట్‌కి ఏం చేస్తున్నా అంటే ఎఫ్ నేమ్ అనేసి ఇస్తున్నా. దాన్ని ఫోకస్ చేసినప్పుడు ఆన్ ఫోకస్‌కి ఏం చేస్తున్నా ఫోకసింగ్ అనేసి ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ కొంతసేపు కామెంట్‌లో పెట్టేద్దాం మనం. ఇదే కాదు ఏ ప్రాపర్టీస్ అయినా మీరు రాసుకోవచ్చనమాట. నేను ఫోకస్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎఫ్ నేమ్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ హాట్ పింక్ అవ్వాలనుకుంటున్నా. ఇయన్నీ కామెంట్‌లో పెడుతున్నా ఫస్ట్. ఏమేం చేస్తున్నాను అన్నీ పక్కన కామెంట్‌లు పెట్టి వన్ బై వన్ చూద్దాం మనం. ఎందుకంటే ఇవన్నీ రాయాలంటే మళ్ళీ అన్నీ రాయాల్సిందే కదా! అందుకోసం అనేసి రాయకుండా నేను తీయకుండా ఇట్లా పెడుతున్నా. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఫోకస్ చేసినప్పుడు అంటే ఇన్‌పుట్‌లో ఫోకస్ చేసినప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వచ్చేసి ఎఫ్ నేమ్‌లో వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ హాట్ పింక్ అవ్వాలి అంటున్నా. ఇప్పుడు చూడండి ఒకసారి రిఫ్రెష్ హాట్ పింక్ అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్రాపర్టీ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం రాస్తున్నాను? కలర్ వచ్చేసి వైట్‌లోకి రావాలి అనుకుంటున్నా. ఫస్ట్ నేను రిఫ్రెష్ చేయకుండా ఫస్ట్ ఈ ఫైల్‌ని చూస్తాను చూడండి. ఎలా ఉంది మనకు బ్లాక్‌లో ఉంది. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి కలర్ వైట్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఇంకా దానికంటే ఇంకో ప్రాపర్టీస్ కొన్ని యాడ్ చేస్తున్నాను. బార్డర్ అప్లై చేస్తున్నాను. ఫోకస్ చేసినప్పుడు బార్డర్ అప్లై చేస్తున్నాను. బార్డర్ బాటమ్ అప్లై చేస్తున్నాను. అండ్ స్టైల్ అవుట్‌లైన్ కూడా నన్ చేస్తున్నాను. బార్డర్ నన్ చేస్తున్నాను. బార్డర్ బాటమ్ అప్లై చేశాను. అండ్ అవుట్‌లైన్ కూడా అప్లై చేస్తాను. ఒకసారి చూద్దాం. చూడండి. ఫోకస్ చేసినప్పుడు మనకి ఇంకా రాసుకోవచ్చు. ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ప్యాడింగ్ పెంచుకోవచ్చు. ఏదైనా రాయొచ్చు. స్టైల్ డాట్ ప్యాడింగ్. ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ ఇస్తాను. ఫాంట్ సైజ్
ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పిక్సెల్ ఇక. చూడండి ఫోకస్ చేసి చూడండి ఎంత ఉందో. సో అలా చేంజ్ అవ్వడానికి కూడా మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి బయట క్లిక్ చేస్తే అది చేంజ్ అవ్వట్లేదు. బయట క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా మారిపోవాలి కదా మనకి. చూడండి నార్మల్గా మారట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే క్లిక్ చేసినప్పుడే మనం రాసాం, బయట క్లిక్ చేస్తే మనం రాయట్లేదు. దాన్ని ఏమంటారంటే ఆన్ బ్లర్ అంటారు అనమాట. ఆన్ బ్లర్ చూడండి, ఆన్ బ్లర్. ఆన్ బ్లర్ అంటే బయట క్లిక్ చేస్తే మళ్ళీ ఏం కావాలనేసి. సో బయట క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ మన యాజ్ ఇట్ ఈస్ నార్మల్ ప్లేస్కి రావాలనుకుంటాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎఫ్ నేమ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ పెడుతున్నాను, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ పెడుతున్నాను. అండ్ డాక్యుమెంట్ స్టైల్ వచ్చేసి బార్డర్ 1 పిక్సెల్ బార్డర్ బ్లాక్ అని పెడుతున్నాను. అండ్ అవుట్లైన్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ అనేసి పెడుతున్నాను. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఏదైనా సరే నేను రాస్తాను. ఎడిట్ అవుతుంది. ఆన్ బ్లర్కి వచ్చేసి మనం బ్లర్ ఫంక్షన్ రాసాం. ఇవన్నీ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి రీఫ్రెష్, ఇది రాసాం. ఇప్పుడు చూడండి బ్లర్ అని చేయగానే మళ్ళీ వెళ్ళిపోద్ది. అది వైట్ ఉంది మనకి. బ్లర్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఆ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ చేసుకోవాలి. మనం కలర్ వచ్చేసి బ్లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ ప్యాడింగ్ ఫాంట్ సైజ్ ఇవన్నీ నార్మల్గా ఉండేట్టు మనం చేసుకోవాలన్నమాట. అన్నీ చేసుకోవాలి మనం ఏదైతే మనం అన్ని చేస్తుంటామో మళ్ళీ ఇక్కడ అన్నీ మార్చుకోవాలి. మనం ప్యాడింగ్ వచ్చేసి 0 పిక్సెల్ ఇద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి సో నార్మల్గా ఎంత ఇది ఉందో అదే 10 పిక్సెల్ అనేసి ఇస్తున్నాం. ఒకసారి చూద్దాం మనకి. బ్లాక్ మళ్ళీ బ్లాక్ ఇచ్చి చాలా చిన్నది చేసినాం మనం. మళ్ళీ దానికి తగ్గట్టుగా మనం రాసుకోవాలన్నమాట. 18 పిక్సెల్ నార్మల్గా ఉంటుంది అనుకోండి. అలా ఏదైనా సరే మనం మారేట్టు అదే యాజ్ ఇట్ ఈస్గా ఉండేట్టు మనం పెట్టుకోవాలన్నమాట మనం. ఓకేనా. సో ఇవి ఫోకసింగ్. ఏదైనా సరే మీరు రాసుకోవచ్చు. ఫోకస్ చేసినప్పుడు, బ్లర్ చేసినప్పుడు బయట క్లిక్ చేస్తే మనకు అది. నెక్స్ట్ కీ అప్ అండ్ కీ డౌన్. కీ అప్ చేసినప్పుడు నేను ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నాను. నేను ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకొని దానికంటూ కీ అప్ అనేసి ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఆ కీ అప్ అయినప్పుడు ఆన్ కీ అప్ అనమాట, ఆన్ కీ డౌన్ అనమాట. కీ అప్ అయినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు చూడండి ఐడి వచ్చేసి ఒక వాల్యూ తీసుకున్నాను, అంటే ఏదో ఒకటి వాల్యూ అనేసి. ఇక్కడ చూడండి ఐడి ఈక్వల్ శివ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో దాంట్లో ఉండే వాల్యూని నేను గెట్ చేసుకుంటాను. గెట్ చేసుకొని దాని కింద నేను చూపిస్తాను. గెట్ చేసుకొని కింద చూపిస్తాను. చూడండి ఫస్ట్ కీ అప్ అనమాట. ఏలకి ఏం రాస్తున్నాడు, ఏదైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్లో వాల్యూని గెట్ చేసుకోవాలంటే దాని యొక్క ఐడిని ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయడం. డాట్ వాల్యూ అనమాట. ఒక ఇన్పుట్ ఎలిమెంట్లో ఏదైనా సరే వాల్యూని గెట్ చేసుకోవాలంటే డాట్ వాల్యూ అనే ఫంక్షన్ ద్వారా మనకి ఇక్కడ ఏ అనేసి వచ్చింటది. ఒకసారి నేను దీన్ని కామెంట్ పెట్టేసి ఫస్ట్ ఏలోకి ఏమొస్తుందో చూద్దాం. మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఎప్పుడు ఇది కీ అప్ అయినప్పుడు మాత్రమే, కీ డౌన్ అయినప్పుడు కాదు. కీ అప్ చేస్తే డౌన్ చేసి అప్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏలోకి వస్తుంది. ఇప్పుడు చూద్దాం మనకి కన్సోల్లోకి దీనికి. ఇప్పుడు చూడండి నేను ఇంకా ఎంటర్ చేస్తున్నాను, ఇంకా ఎత్తలేదు. అప్ చేసినప్పుడు చూడండి ఎంత వాల్యూ వచ్చిందో. అదే కనుక ఒక్కొక్క వాల్యూకి చేస్తాను. 1 చూడండి 1, మళ్ళీ ఏ, మళ్ళీ ఏ, మళ్ళీ ఏ, మళ్ళీ ఏ, మళ్ళీ ఏ. ఒక్కొక్కసారికి మనకు వాల్యూ పెరుగుతూనే ఉంది. స్టెప్ బై స్టెప్ మనకు వాల్యూ పెరుగుతూనే ఉంది అనమాట మనకి. ఓకేనా, క్లియరా? అదే వాల్యూని ఇక్కడ వచ్చిన వాల్యూ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కింద చూపిద్దాం అనుకుంటున్నా. కింద చూపించాలని నేను ఏమంటున్నా, ఒక ఐడిని తీసుకున్నా, డాక్యుమెంట్ శివ అని చెప్తున్నా, డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఏ అంటున్నా. చూద్దాం ఇక్కడ ఉండి ఒక ఐడి శివ అని పెట్టుకున్నా, దేంట్లోకి నేను ప్రింట్ చేస్తున్నాను. చూద్దాం చూడండి ఏ వాల్యూ చూడండి ఏదైతే ఎంటర్ చేస్తాం అక్కడ అన్నీ మనకు వస్తూ ఉంటుంది. ఇన్ కేసు నేను తీసేసి అనుకోని చూడండి, ఎంటర్ చేస్తే కీ అప్ కీ డౌన్. కీ అప్ అంటే అప్ చేసినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. ఇప్పుడు అన్ని ఎంటర్ చేసిన తర్వాత చూడండి
అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు అప్ చేస్తుంటే అక్కడికి వస్తుంది. అదే కనుక అన్ని తీసేసిన చూడండి, అన్ని తీసేసిన తర్వాత మనకి కీ అప్. ఇప్పుడు కీ డౌన్ అంట. కీ డౌన్ అంటే మనకి ఎంటర్ చేసినప్పుడల్లా మనకు వస్తుంది చూడండి. ఇట్లా కీ డౌన్ అనమాట. ఈ డౌన్ కూడా అదే రాశాను నేను. ఒక వాల్యూలోకి నేను స్టోర్ చేసుకున్నాను. ఆ వాల్యూని వచ్చేసి మనకి స్టోర్ చేసుకొని ఆ వాల్యూని కింద నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? కీ అప్ అండ్ కీ డౌన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ లోడ్ ఈవెంట్ అనమాట. ఏదైనా సరే పేజ్లో వచ్చేసి నార్మల్గా ఇక్కడ చూడండి ఆన్ లోడ్ అనమాట. ఆన్ లోడ్కి నేను ఏం రాస్తున్నా అంటే ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఈ లోడ్ అంటే పేజ్ లోడ్ అయినప్పుడు ఏం జరగాలి అనేసి, పేజ్ లోడ్ అయినప్పుడు ఈ ఐడికి వచ్చేసి నేను ఒక ఇమేజ్ని నేను సెట్ చేస్తున్నాను. ఒకసారి ఇవన్నీ కామెంట్లు పెడతాను నేను. పేజ్ లోడ్ అయినప్పుడు ఏం జరగాలి, ఇమేజ్ 1 అనేసి నేను పెట్టుకున్నాను. పేజ్ లోడ్ అయినప్పుడు ఇమేజ్ 1, ఈ ఇమేజ్ 1 వచ్చేసి ఫంక్షన్ వచ్చేసి లోడ్ ఎట్లాగో మన పేజ్ లోడ్ అవుతుంది. పేజ్ లోడ్ అయినప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్తుంది. ఈ ఫంక్షన్లో వచ్చేసి నేను చూడండి ఇమేజ్కి వచ్చేసి ఏమి ఇస్తున్నా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్లకి ఎస్ఆర్సీ ఈక్వల్ లోడ్ డాట్ జిఫ్ ఇమేజ్. ఈ ఇమేజ్ని దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడికైతే వచ్చింది లోడ్ డాట్ జిఫ్ ఇమేజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చేట్టు నేను స్టైలింగ్ రాసుకుంటాను. ఆ సెంటర్లోకి రావడానికి కాన్సెప్ట్ అనమాట. సెట్ అట్రిబ్యూట్స్ ఎస్ఆర్సీ లోడ్ జిఫ్ అనేసి ఇదైనా సరే అదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు, అలా అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి దానికి సెట్ అట్రిబ్యూట్ విడ్త్ ఇచ్చాను అండ్ సెట్ అట్రిబ్యూట్ హైట్ ఇచ్చాను అండ్ సెట్ అట్రిబ్యూట్ స్టైల్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను. డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే మనకి జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ అండ్ దానికంటూ హైట్ ఇస్తే ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది. మనకి ఈ 3 ప్రాపర్టీస్ మనకు వచ్చాయి అనేసి అనుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా సెంటర్లో అవుతుంది. ఇట్లా లోడింగ్ అనమాట. ఎందుకని అంటే ఇది నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ వచ్చేసి ఈ యొక్క సర్వర్ నుంచి వచ్చే డేటా వచ్చేసి లోడింగ్ ఎక్కువ ఉంది అంటే లోడింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ బ్లాంక్ పేజ్ చూపిస్తే మనకి ఏమవుతుంది, వాడు వెళ్ళిపోతాడు అనమాట. ఏదో ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి. ఇట్లా లోడింగ్ అవుతున్నట్టు చూపించామనుకోండి, వాడు వెయిట్ చేస్తాడు, ఓకే లోడింగ్ అవుతుందిలే అనేసి. లోడింగ్ అనేసి ఇమేజెస్ అనమాట, జిఫ్ ఇమేజెస్ అవన్నీ అంతే. ఇక్కడ చూడండి 100 వ్యూ హైట్ అనమాట. అది ఒక యూనిట్స్ అనమాట. వ్యూ హైట్ అంటే 100% లైక్ 1 వ్యూ ఈక్వల్ టు 1% అనమాట. ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే స్క్రీన్ మొత్తానికి మనకు కనిపించాలంటే 100 VH పెట్టుకోవాలి. స్క్రీన్లో 80% వరకు కనిపించాలంటే 80 VH పెట్టుకోవాలి. స్క్రీన్లో 50% వరకు కనిపించాలంటే 50 VH అని పెట్టుకోవాలి. అది డిపెండ్స్ మనం యూజ్ చేసుకునే యూనిట్స్ బట్టి ఉంటుంది అనమాట. మీరు యూనిట్స్ ఇంకా నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఈఎం అనేసి ఉన్నాయి అండ్ విహెచ్ అనేసి ఉన్నాయి, పిక్సెల్స్ అనేవి ఉన్నాయి, పర్సంటేజ్ అనేసి ఉన్నాయి. ఇవన్నీ యూనిట్స్ అంతే. ఆ యూనిట్స్ గురించి డెఫినెట్గా ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నమాట. మీరు ఎక్స్ట్రా నాలెడ్జ్ చూస్తూనే ఉండాలి, గెయిన్ చేసుకుంటూనే ఉండాలి. డైలీ ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నమాట. నేను చెప్పిన ఇదే టాపిక్స్ మీదే ఫాలో అవ్వద్దండి. నేను డైలీ చెప్పేదానికంటే ఇంకా ఎక్స్ట్రా ఒక స్కిల్ అంటూ మీరు నేర్చుకోవడానికి టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఇప్పుడు మనకి టైమింగ్స్ ఇంటర్వెల్ అనమాట. టైమింగ్ ఇంటర్వెల్ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఈ ఫంక్షన్ అయితే రాస్తున్నాం, ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి మనకు టైమ్స్ ఇంటర్వెల్ మనం యూజ్ అవుతాయి అనమాట. సెట్ ఇంటర్వెల్ అనమాట. సెట్ ఇంటర్వెల్ మై ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, 1200 మిల్లీ సెకండ్స్ తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి నేను రాస్తున్నాను. ఈ ఫంక్షన్లోకి నేనేం రాస్తున్నాను, లొకేషన్ డాట్ హెచ్రీఫ్ ఈక్వల్ టు అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ చేసేది ఇదనమాట, లొకేషన్ డాట్ హెచ్రీఫ్ అనే ఫంక్షన్. ఇప్పుడు నేనేమంటున్నా, 1200 మిల్లీ సెకండ్స్ తర్వాత ఈ ఐలాండ్ టెక్ అనే పేజ్కి వెళ్ళు అనేసి నేను అంటున్నా. ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు 1200 మిల్లీ సెకండ్స్ తర్వాత మనకి అంటే 1200 అంటే 1.2 సెకండ్స్ అనమాట. 1.2 సెకండ్స్ తర్వాత మనకి వేరే పేజ్కి నావిగేట్ అయింది చూడండి. ఇలా అనమాట. ఇదేంటంటే సెట్ ఇంటర్వెల్. సెట్ ఇంటర్వెల్లో మనం ఏం రాస్తాం అంటే ఒక ఫంక్షన్ రాస్తాం, టైమింగ్ రాస్తాం. ఫంక్షన్ అండ్ టైమ్. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ టైం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి. సెట్ టైమ్ అవుట్ అండ్ సెట్ ఇంటర్వెల్ రెండు ఉంటాయి. టైమ్ అవుట్ ఎప్పుడు అయిపోవాలి, ఈ ఇంటర్వెల్లో ఉన్నప్పుడు మనకు టైమ్ అవుట్ అవ్వాలి. సెట్ ఇంటర్వెల్ ఎప్పుడు అవ్వాలి, ఈ ఇంటర్వెల్ తర్వాత ఇది సెట్ ఇంటర్వెల్ అవ్వాలి. సో కొన్ని టైమింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి ఫంక్షన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇది ఎగ్జాంపుల్ సెట్ ఇంటర్వెల్ అనమాట. సో వీటి గురించి ఇంకా చాలా నేర్చుకోవాలన్నమాట. మీరు చాలా చిన్న కాన్సెప్ట్ నేను చెప్పేది, చాలా పెద్ద కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ విండో ఈవెంట్స్ అనమాట. విండోకి సంబంధించిన ఈవెంట్స్ అనమాట.
విండోకి ఏమేమి ఉంటాయి? లోడ్ ఈవెంట్స్ ఉంటాయి, ఆన్ స్క్రోల్ ఉంటాయి. ఈ రెండు నేను చెప్పేశాను. స్క్రోలింగ్ అండ్ ఆన్ స్క్రోల్, ఈ రెండు వచ్చేసి నేను ఇందాక చెప్పాను మీకు. ఓకేనా? దిస్ ఈజ్ ఈవెంట్స్ అనమాట మనకి. ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ అనమాట. అండ్ మీకు ఆల్మోస్ట్ మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ మీకు తెలిసే ఉంటాయి. ఇవి చెప్పేసుకుంటే రేపు కావాలంటే టాస్క్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పేస్తున్నా చూడండి, మీరు మళ్ళీ చూడండి ఏమైనా డౌట్ వస్తే. కండిషనల్ స్టేట్మెంట్స్ ఏముంటాయి మనకి? ఎవరైనా చెప్తారా? కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి మనకి? ఏదైనా సరే కండిషన్ చెక్ చేసుకొని ఏదైనా సరే ట్రూ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఫాల్స్ అని ఏవి ఉన్నాయి కండిషన్స్? ఓన్లీ ఇఫ్ ఎల్స్ ఏనా? అర్థం కాలేదు, అర్థం కావట్లేదు. వన్ బై వన్ చెప్పండి. కండిషన్, ఓకే. ఇఫ్, ఓకే. ఓకే, ఎల్స్. ఇఫ్ ఎల్స్ మనకి ఎల్స్ సపరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇఫ్లోనే కలిసి ఉంటుంది. ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. ఇంకా ఎల్స్ ఇఫ్ అనేది ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అలా చెప్పాలన్నమాట. నెక్స్ట్ స్విచ్. స్విచ్ వైల్ లూప్, అది లూపింగ్ అనేసి దాంట్లో చూడు, అది లూపింగ్ స్టేట్మెంట్స్ అవి. ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఈ మూడు వస్తాయి: ఇఫ్, ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్ అనమాట. మల్టిపుల్ కండిషన్స్ మనకు ఉన్నప్పుడు స్విచ్లో కేసెస్ పెరుగుతాయి. అదే గనక ఇఫ్లో వచ్చేసి మల్టిపుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఎల్స్ ఇఫ్ అనేది పెరుగుతాయి మనకి. ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఇలాంటివి. సో వన్ బై వన్ మనం చెక్ చేసుకుందాం. ఇవన్నీ ప్రాక్టికల్గా మళ్ళీ చూస్తారనమాట. వేర్ ఎన్ ఈక్వల్ టు 19 అంటున్నా, n% అంటున్నా. ఇది రెండు కండిషన్స్ కాబట్టి ఎన్ అనేది మనకు ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అయితే, ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్, ఓన్లీ ఇఫే. ఇఫ్ అనుకుంటే ఇఫే, ఎల్స్ అంటే ఎల్స్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫెయిల్స్ అయితే ఎల్స్ లేకి వెళ్తుంది అనమాట మనకి. ఓకేనా? ఇది ఇఫ్ కండిషన్ గురించి. వీటి గురించి మళ్ళీ క్లియర్గా చూడండి. నేను రేపు ప్రాక్టికల్గా మీకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. అండ్ కండిషన్స్ వేర్ ఏ ఈక్వల్ టు ఏ నాట్ ఈక్వల్ 20 అయితే ఇది కన్సోల్. ఎల్సిఫ్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎల్సిఫ్ అనమాట. అండ్ ఎల్స్ అనమాట. మల్టిపుల్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇలా మల్టిపుల్ కండిషన్ రాసుకుంటాం. ఓన్లీ ఇక్కడే కాదు, ఎల్సిఫ్ వచ్చేసి ఇంకోటి రాసుకోవచ్చు. మల్టిపుల్ కండిషన్స్ అన్ని మళ్ళీ ఎల్సిఫ్ ఎన్నైనా రాసుకోవచ్చు మనం. ఇది అండ్ స్విచ్ గురించి చూద్దాం. దీంట్లో ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు చూడొచ్చు. స్విచ్ ఎలా ఉంటుందంటే, స్విచ్ ఆ బ్రాకెట్లో ఆ వేరియబుల్ నేమ్ ఉంటుంది. ఆ వేరియబుల్ నేమ్లో కేస్ ఈ డే అనమాట. కేస్ డే. ఆ డే ఇక్కడ వచ్చే ఇన్పుట్ వచ్చేసి 1 అయితే, 2 అయితే, 3 అయితే, 4 అయితే, 5 అయితే, 6 అయితే, 7 అయితే, ఎన్ని ఉంటాయి అన్ని కేసెస్. అదే కనుక డాక్యుమెంట్ అట్ రైట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకుంటే బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది మనకి. ఇన్ కేస్ ఇది ఎగ్జిక్యూట్ అయితే బ్రేక్ అయిపోద్ది, ఇది ఎగ్జిక్యూట్ అయితే బ్రేక్ అయిపోద్ది, ఇది ఎగ్జిక్యూట్ అయితే బ్రేక్ అయిపోద్ది. కండిషన్ ని బేస్ చేసుకొని చెక్ చేసుకునేది కండిషనల్ స్టేట్మెంట్ అంటారు, అంతే. ఇన్ కేస్ ఇవన్నీ సాటిస్ఫై అవ్వకపోతే మనకి ఏమంటే డిఫాల్ట్ అనేది ఒకటి ఉంటుంది. డిఫాల్ట్ అనమాట. డిఫాల్ట్ మనం రాయాలన్నమాట. ఇక్కడ ఉండే కండిషన్స్ కాకుండా వేరేది ఏదైనా వచ్చింది అనుకుంటే రాంగ్ ఇన్పుట్ కానీ ఏదో ఒకటి మనం రాసుకుంటాం. ఓకేనా? ఇది స్విచ్ గురించి అనమాట. అండ్ ఇఫ్ కండిషన్ గురించి మనం చూసాం. నెక్స్ట్ లూప్స్, చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. వైల్ లూప్, డూ వైల్ అండ్ ఫర్ లూప్, ఈ మూడు ఉంటాయి మనకి. ఈ మూడింట్లో మన జావా స్క్రిప్ట్ లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ లూప్ అనమాట. పిహెచ్పిలో యూజ్ చేసేది అంటే వైల్ లూప్ అనేది పిహెచ్పిలో యూజ్ చేస్తారు, వైల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఇక్కడ మాత్రం ఓన్లీ జావా స్క్రిప్ట్ లో మనం యూజ్ చేసేది అంటే ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అండ్ యాంగ్లర్లో ఫర్ లూప్ యూజ్ చేస్తాం, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. అక్కడ డిఫరెంట్గా యూజ్ చేస్తాం, ఎన్జీ ఫర్ అనేసి యూజ్ చేస్తాం అక్కడ ఫర్ లూప్ని. అక్కడ ఇఫ్ని ఎన్జీ ఇఫ్ అనేసి యూజ్ చేస్తాం అక్కడ. వాటిని డైరెక్టివ్స్ అంటారు అనమాట. వాటిని అవి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకుందాం. యాంగ్లర్ తీసుకునే వాళ్ళ గురించి అక్కడ మాట్లాడదాం. అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ వరకు మాత్రం చూద్దాం. ఫర్ లూప్ ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. డూ వైల్ అనమాట. డూ వైల్ అంటే మనకు ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకున్నా సరే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితే అయిపోద్ది మనకి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, మళ్ళీ ఇంక్రిమెంట్ జరుగుతుంది, మళ్ళీ తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ డూ వైల్ లో మనకి కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే ఒక స్టేట్మెంట్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ తర్వాత వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది దాని సింటాక్స్ అనమాట మనకి. డూ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, మళ్ళీ తర్వాత కండిషన్ చెక్.
వైల్ లూప్ అనమాట, డూ వైల్. అదే కనుక వైల్ అనమాట. వైల్లో మనకి ఎలా ఉంటుంది, వైల్లో కండిషన్ చెక్ చేసుకుంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవ్వాలి. డెఫినెట్గా మీరు ఇంక్రిమెంట్ చేయందే మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదో ఒకటి ఉండాలి మనకి. ఓకేనా, ఇది వైల్. ఫర్ లూప్ చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఫర్ లూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫర్ లూప్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇనిషియలైజేషన్ ఉంటుంది, ఇనిషియలైజేషన్ అండ్ కండిషన్ ఉంటుంది అండ్ ఇంక్రిమెంట్ ఉంటుంది. మొత్తం అన్ని ఒకే దాంట్లోనే రాసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ ఇన్స్టలేషన్ చేస్తాం, కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకుంటే డాక్యుమెంట్ వచ్చేసి మనకు దాంట్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ ఇన్స్టలేషన్ అవుతుంది, మళ్ళీ తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఇన్స్టలేషన్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్. ఇలా వేసి ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ కోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ప్రాక్టికల్గా చేసేది నేను చూపిస్తాను. ఇవన్నీ మీరు రేపటి వరకు వచ్చేసి మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తేనే నేను చెప్పే టాస్క్ మీకు అర్థమవుతుంది. రేపు నేను టాస్క్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, జావాస్క్రిప్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆల్సో నోన్ యాజ్ ఏ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్ విచ్ డిసైడ్ టు ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్. టిపికలీ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ బిగిన్ విత్ ది, ఏదో థియరీ కావాలంటే థియరీ చదువుకొని మీకు ఐడియా వస్తుంది. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అండ్ స్విచ్ కేసెస్ అనమాట. అండ్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్, డూ వైల్ అండ్ ఫర్ ఇన్నెస్ గానీ ఉన్నాయి. ఫర్ ఇన్నెస్ నార్మల్గా పిహెచ్పీలో కానీ మనం యూజ్ చేయొచ్చు. అక్కడ ఫర్ ఈచ్ అనేసి ఉంటుంది. ఫర్ ఇచ్, ఫర్ ఇన్ ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్మా స్క్రిప్ట్లో మనకి అడ్వాన్స్ టాపిక్లో వచ్చింది అనమాట ఇవన్నీ. కానీ అవన్నీ మళ్ళీ తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఉన్నాం. బ్రేక్ కంటిన్యూ ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు, బ్రేక్ కంటిన్యూ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక ఫర్ లూప్ అనేసి ఉంది. ఈ ఫర్ లూప్ లో ఒక కండిషన్ రాస్తున్నా, i=10 అంటున్నా. కంటిన్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఇది తప్ప రిమైనింగ్ కంటిన్యూ అవ్వమనేసి. బ్రేక్ అంటే మీనింగ్ ఏంటంటే i=10, ఇక్కడ బ్రేక్ అయిపో, ఇక్కడ బ్రేక్ అయిపో, మళ్ళీ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనేసి దాని మీనింగ్. కంటిన్యూకి బ్రేక్ ఇది ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ మీకు. బ్రేక్ అంటే దాని తర్వాత ఉండేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కంటిన్యూ అంటే ఇది తప్ప రిమైనింగ్ కంటిన్యూ అవ్వ అనేసి. ఓకేనా, సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్, ఇవన్నీ. సో డెఫినెట్గా మీరు ఇవన్నీ చూసుకొని వస్తే రేపు టాస్క్ మీకు చేయిస్తాను అనమాట. నేను రేపు టాస్క్ చేయిద్దాం. రేపంతా టాస్క్ అనమాట మనకి. టాస్క్ అయిన తర్వాత నెక్స్ట్ మండే వచ్చేసి, ఈ వీక్ అయితే అయిపోతుందండి, నెక్స్ట్ వీక్లో అవుతుంది మనకి. ఒక టాస్క్ చేద్దాం. వీలైతే రేపు స్ట్రింగ్ మెథడ్స్ కూడా రేపు కంప్లీట్ చేసుకుందాం. రేపు టైం ఉంటుంది నాకు తెలిసి. రేపు స్ట్రింగ్ మెథడ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ వాలిడేషన్ అంటే వెన్స్డే వరకు కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీక్లో వచ్చేసి జావాస్క్రిప్ట్ jQuery కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ అంతా అయితే అవుతుంది అనమాట కంపల్సరీ. నెక్స్ట్ వీక్ మొత్తం పడుతుంది మనకి. ఓకేనా, వీలైతే సాటర్డే తీసుకుంటాను. ఇన్ కేస్ వీలు కాకపోతే వద్దు. అందరికీ ఓకేనా? ఇన్ కేస్ సాటర్డే తీసుకున్నాను అనుకుంటే ఓకేనా? ఓకే, చూద్దాం. నేను ఇన్ఫార్మ్ చేస్తాను రేపటికి సాటర్డే ఉందా లేదా అనేసి. సాటర్డే తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఫామ్ వాలిడేషన్, అజాక్స్ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకు ఉంటాయి. రేపైతే ఎంతవరకు అయితే కంప్లీట్ అవుతుందో రేపు అంతవరకు కంప్లీట్ చేసుకుందాం. రేపైతే టాస్క్ చేయిస్తాను. రేపు టాస్క్ చేసి అండ్ మీకు కొన్ని టాస్క్లు ఇస్తాను నేను. ఆ టాస్క్లు మీరు చేసుకొని రావచ్చు. ఓకేనా, దిస్ ఈస్ టుడే క్లాస్. ఇవన్నీ రేపైతే వచ్చేటప్పటికి నేను అడిగిన క్వశ్చన్స్ కాన్సెప్ట్ చెప్పాలన్నమాట. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఆన్సర్ చెప్పగలరు. ఓకేనా, ఓకే.